హలో అందరికీ నమస్తే అండి. ఇంట్లో ఆవుదూడని పెంచుకుంటే మంచిది అని అంటారు కదా! కుదరని వాళ్ళు కనీసం ఆవుదూడ బొమ్మనైనా ఉంచుకోవాలంట. మా దగ్గర ఒక నాటు ఆవు ఉందండి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూయించాను. మేము ఈ ఆవుని పొన్నూరులో కొనుక్కొచ్చుకున్నాం. మేము ఆవును తోలుకొచ్చేటప్పటికి అది ఇంకా కన్సీవ్ అవ్వలేదు. మా ఊర్లోని వెటర్నరీ హాస్పిటల్‌లో దానికి స్పెర్మ్ ఇంజెక్ట్ చేయించారు మా శ్రీవారు. అదేమో సెట్ అవ్వలేదు. తరువాత వేరే వాళ్ళ నుండి స్పెర్మ్ తెప్పించి ఇంజెక్ట్ చేయించారు. తల్లి దగ్గర వెంటనే పాలు తాగడానికి కాళ్ళలో ఓపిక ఉండదు కదా! ఈలోపు మనం వేలు కనుక అలా పెడితే అది చీకటం అలవాటవుతుందంట దానికి. అప్పుడు తల్లి దగ్గర పాలు ఈజీగా తాగగలదంట. ఆ బుజ్జి దూడ వాళ్ళమ్మ నాకగానే వెంటనే ఒళ్ళు తడి ఆరిపోయి లేవడానికి బాగా ట్రై చేసింది. వెనక కాళ్ళలో ఓపిక లేదు. అయినా సరే నడవాలని చూస్తుంది. పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ ఓ యుద్ధమే చేస్తుంది లేవడానికి. ప్రయత్నించి ప్రయత్నించి ఎట్టకేలకు లేచైతే నిలబడింది. మాతృత్వం ఎంతో గొప్పది కదా! తల్లి ప్రేమ చూడండి. ఏ జీవి అయినా తన పిల్లని అలానే చూసుకుంటుంది ప్రేమగా. ఆవు పిడకలు స్టవ్ మీద వెలిగించి వాటి మీద సాంబ్రాణి వేసి నిప్పులు చేసి తయారు చేసి ఇచ్చాను. మా శ్రీవారు తొలిపాలు ఆ నిప్పుల మీద పిండుతున్నారు. అలా చేస్తే ఏ దోషము ఉండదంట. బుజ్జిదూడేమో నోట్లో పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది. వాళ్ళమ్మేమో పెయిన్తో ఇబ్బంది పడుతుంది. దగ్గరకు వెళ్ళి నిమురుతూ కాసేపు నుంచుంటే సైలెంట్గా ఉండిపోయింది వాళ్ళమ్మ. బుజ్జిదూడ దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఆవు పేరు దేవి, వీడి పేరేమో సూర్య అని పెట్టుకున్నాం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.